వెల్కమ్ బ్యాక్ టు డైలీ సిరీ వైబ్స్. ఏంటి మామిడికాయలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అర్థమైంది కదా మీకు thumbnail చూస్తే. ఎస్, ఆవకాయ చేయబోతున్నాను. ఈ ఆవకాయకి ఫస్ట్ మామిడికాయని చక్కగా ముక్కలు కొట్టుకొని అలా పెట్టుకోవాలి. నాకు చిన్న చిన్న ముక్కలు అంటేనే ఇష్టం, అందుకు నేను చిన్నవి కట్ చేశాను. చాలా మంది పెద్ద పెద్దగా కొంచెం సైజ్ పెద్దగా కట్ చేస్తారు. మీకు నచ్చినట్టు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. సో మామిడికాయని అలా కట్ చేసుకొని ఏదైనా బౌల్ కానీ గ్లాస్తో కానీ వాటిని ఎన్ని వచ్చాయని ఒకసారి కొలుచుకోవాలి. నాకైతే 4 గ్లాసెస్ వచ్చాయి. ఆ మామిడికాయ ముక్కల్ని ఆయిల్లో ఒక్కసారి డిప్ చేసి వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి. అలా ఆయిల్లో ఆయిల్ అంటే అది నువ్వుల నూనె కానీ పల్లీల నూనె కానీ అయితే బెటర్. సో ఆయిల్ని అలా డిప్ చేసి మనం వేరే ప్లేట్లోకి అంతా తీసి ఒక పక్కకి సపరేట్ చేసుకోవాలండి. ఈ నార్మల్గా ఏదైతే కారం అవి కలిపేటప్పుడు కూడా ఆయిల్ వేస్తారు, నాకైతే ఇలా నచ్చుతుంది. అలా కలిపినా సరే ఆవకాయ అవుతుంది. ఇలా అయితే ఇంకా టేస్టీగా అనిపిస్తుంది, ఇంకా ముక్కలకి బాగా పట్టింది కారం అది అనే ఒక ఫీల్ అయితే వస్తుందండి. ఇలా ముక్కలన్నీ ఆయిల్లో డిప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మన చేతితో చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరేగా ఉంటుంది. మనం బయట ఆవకాయ కొనుక్కున్నా సరే అది ఎలా చేస్తారు, హెల్దీయా కాదా అని మనకు ఒక డౌట్ అయితే ఉంటుంది. ఇలా చేసుకుంటే మనకి డైలీ తిన్నా ఏం కాదండి, చక్కగా మన ఇంట్లో చేసుకోండి. చూడండి నేను ఎంత కొంచెం క్వాంటిటీ చేశాను, అలా చేసుకున్నా ఒక ఫ్యామిలీకి అలా ఒక 2 to 3 months వచ్చేస్తుందండి అంత ఆవకాయ కూడా. సో మన ఇంట్లో చేసుకోవడానికే ప్రిఫర్ చేద్దాం. ఏదైనా సరే, ఓన్లీ ఆవకాయనే కాదు, ఏ రెసిపీ అయినా కొంచెం టైం స్పెండ్ చేస్తే మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మనం బయట కొనుక్కోకుండా మన ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం టైం స్పెండ్ చేయాలి. మన కోసం, మన ఫ్యామిలీ కోసం టైం స్పెండ్ చేస్తే తప్పేం లేదు కదండి. చాలా వాటి గురించి టైం వేస్ట్ చేస్తూ ఉంటాము. మనం ఇలా చేసుకోవడానికి టైం పెట్టి చూడండి, చాలా బాగుంటుంది ఆ ఫీల్. ఇప్పుడు ఒక బౌల్లో, అదే బౌల్లో పావు వంతు సాల్ట్ వేయాలండి. నెక్స్ట్ ఆవపిండి అదొక అర గ్లాస్ అండి. నేను సాల్ట్ ఎందుకంటే పావు తీసుకున్నాను, సాల్ట్ కాబట్టి. అదే కల్లుప్పు, అదే క్రిస్టల్ సాల్ట్ తీసుకుంటే అది కొంచెం అర గ్లాస్ తీసుకోవాలండి. సాల్ట్కి ఎక్కువ సాల్టీనెస్ ఉంటుంది కాబట్టి నేను కొంచెం తగ్గించాను, పావు వంతు తీసుకున్నాను. సో కొంచెం తక్కువ వేసుకోవాలి సాల్ట్ అయితే బెటర్. క్రిస్టల్ సాల్ట్ మిక్సీ చేసుకుంటే బెటర్. ఇప్పుడు ఇందులో అన్ని ముక్కలు వేసేయాలండి. మనం ఏదైతే ఆయిల్లో డిప్ చేసి పెట్టుకున్నామో వాటన్నిటిని వేసి బాగా కలపాలి. ఇక్కడే మెయిన్ ప్రాసెస్, మొత్తం కలపాలి. కారం అంతా మన ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలపాలండి. ఇలా కలుపుకుంటే ఈ ప్రాసెస్లోనే మనకు ఆవకాయ టేస్ట్ అన్నది బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో బాగా కలిపి వాటిని మనం ఏం చేయాలంటే వేరే సపరేట్ బౌల్లోకి దాన్ని ఇది చేసుకోవాలి. చూడండి నేను వెల్లుల్లిపాయలు వేస్తున్నాను, నాకు కొంచెం అయితే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ వేసినా అదేదో వెల్లుల్లిపాయల పచ్చడిలాగా నాకు అనిపిస్తుంది. సో ఇందులో వెల్లుల్లిపాయలు మంచివే, బట్ ఆవకాయలో మన ముక్కల కన్నా కొంచెం క్వాంటిటీ తగ్గించే వేసుకోవాలి వెల్లుల్లిపాయలు. సో మిగిలిన ఏదైతే ఆ బౌల్లో ఉందో ఆయిల్ అంతా మనం ముక్కలకి పట్టించాం కదా, ఆయిల్ కూడా వేసేసానండి. వేసేసి ఇప్పుడు బాగా కలపాలి. కలిపిన తర్వాత దాన్ని మనం వేరే బౌల్లో కంటే ఏదైతే మనం స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నామో దాంట్లోకి తీసుకోవాలి. ఇది వెంటనే తినడానికి అవదండి. దీన్ని మనం ఒక 3 days తర్వాత దీన్ని మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే మంచి ఆవకాయ రెడీ అయ్యి ఉంటుందండి. ఇప్పుడైతే ఇది ఈరోజే కలుపుతున్నాం కదా, సో దాంట్లో కొంచెం వాటిని ముక్కలకి బాగా పట్టాలంటే ఒక 3 days పడుతుందండి. సో నేను చూసారు కదా, ఏదొక కంటైనర్లోకి, ఒక క్లోజ్డ్ కంటైనర్లోకి ఆ జాడి ఏదైనా, నేను చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి నేను స్టీల్ దాంట్లోనే పెట్టేస్తున్నాను. మీరైతే
బెటర్ గ్లాస్ జార్ కానీ లేకపోతే ఆవకాయ జాడీస్ ఉంటాయి కదండి, అలాంటి జాడీస్లో పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ బట్టి, నేనైతే తక్కువే కాబట్టి ఒక 2 to 3 monthsలో వీటి అయిపోతుంది. అందుకని చెప్పి నేను అందులోకి తీసుకుని తర్వాత నేను 3 days తర్వాత వేరే దానిలోకి షిఫ్ట్ చేస్తానండి. చూడండి ఆ క్యాన్లోకి మొత్తం అంతా పెట్టేశాను. ఆవకాయ పెట్టేసాక ఆయిల్ లేదు అనుకోకండి, 3 days తర్వాత మీరే చూద్దరు కానీ చాలా ఆయిల్ అయితే వస్తుంది. అయిపోయింది. ఇప్పుడే అసలైన ట్విస్ట్ అండి. ఏంటంటే ఆవకాయ చేసుకొని వేడివేడి అన్నంలో కలపకపోతే ఇంకేముందండి. సో వేడివేడి అన్నం ఆ గిన్నెని వేస్ట్ చేయొద్దు, చక్కగా వేడివేడి అన్నం అందులో వేసి కలిపి పెడితే మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి. నాకు కూడా చాలా నచ్చుతుంది అలా కలుపుకొని. నేను ఈ ప్రాసెస్ అంతా చేసి ఈ టైం గురించి అయితే నేను చాలా వెయిట్ చేస్తాను, ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే. సో మనం ఇలా కలిపాక మొత్తం అంతా కలిపాక ఫ్యామిలీ మొత్తం తలా ముద్ద తింటే చాలా బాగుంటుందండి. ఆ ఫీల్ చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను వన్ గ్లాస్ ఆఫ్ కారం ఇలా కలిపి ఫ్యామిలీ మొత్తం తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ టైం కోసం చాలా వెయిట్ చేశాను, ఎందుకంటే ఆవకాయ అంతా కలిపింది ఒక హ్యాపీనెస్ ఇస్తే, ఇలా కలిపి ఫ్యామిలీ మొత్తం తింటే ఇంకా హ్యాపీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఫస్ట్ నేనైతే ట్రై చేసేస్తానండి, చాలా బాగుంది టేస్ట్ అయితే. నేను తిని చూసాను కదా, చాలా ఇంకా సాల్ట్ కారం అంతా పర్ఫెక్ట్గా సరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దాన్ని స్టోర్ చేసిన దాన్ని 3 days కదపకుండా ఒక పక్కన పెట్టేయండి. ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, ఎందుకంటే చెప్పాను కదా, చేయాలి అనుకుంటే ఏదైనా చేసేయచ్చు, ఎవరైనా చేయొచ్చు అండి. ఇదేమీ పెద్ద బ్రహ్మ విషయం కాదు, అందరూ చేయొచ్చు, చేయగలం కూడా. ఓకే, తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూసారా, ఫస్ట్ day 1 ఆయిల్ ఏం లేదు, పైన జస్ట్ పొడి పొడిగా వేసాను. చూసారా ఎంత ఆయిల్ పైకి వచ్చిందో. సో ఇలా ఉంటుందండి. 3 days తర్వాత పర్ఫెక్ట్గా ఆవకాయ అయితే తయారైపోయింది. చూసారు కదా ఆ టెక్స్చర్ అంతా ఎంత బాగుందో. మీరు కూడా ట్రై చేయండి, బయట కొనడానికి ప్రిఫర్ చేయొద్దు. సో ఇలా చేసుకొని మన చేతితో తింటే చాలా బాగుంటుంది ఆ ఫీల్. సో ఇలా 3 days తర్వాత దీన్ని వేరే స్టోర్, అంటే మనం ఏదైతే స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నామో అందులోకి తీసి పెట్టేసుకోవచ్చండి. నేనైతే చిన్న ఆవకాయ జాడీలోకి తీసాను, ఎందుకంటే అది మనం సర్వ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. చూడండి ఎంత పర్ఫెక్ట్గా తయారైపోయిందో ఆవకాయ. మన ఇంట్లోనే మన చేతితోనే ఆవకాయ, చాలా బాగుంది కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పాలి, ఎందుకంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, నాకు షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.